హలో అండి అశోక్ గారు. హలో అండి. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం మనం యాక్టివ్ పాలిటిక్స్‌లో ఆయన్ని మనం చూడట్లేదు. అంటే చాలా సందర్భాల్లో పార్టీకి రిజైన్ చేయలేదు గానీ, నాకు రాజకీయాలు పడవు. నేను మా తమ్ముడిలాగా దూసుకు వెళ్ళలేను. తనైతే అనగలడు, అనిపించుకోగలడు. సో, నేనైతే దూరమని చాలా సందర్భాల్లో ఆయన చెప్పడం. హ్మ్. పొలిటికల్‌గా సంబంధించి, ఆ పొలిటికల్ సర్కిల్‌కి సంబంధించి ఆయన చాలా దూరంగా ఉండడం. ఆయన సినిమాలేవో అవి చేసుకోవడం. దట్టు ఇప్పుడు విశ్వంభర్‌తో చాలా బిజీగా ఉండడం. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇవే అప్డేట్స్ మనం చిరంజీవి గారి నుంచి చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి. రీసెంట్‌గా ఆయనను రాజ్యసభకు చిరంజీవి గారిని పంపబోతున్నారు అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. చక్కర్లు కొడుతుంది. హ్మ్. వాస్తవమేనా? బేసిక్‌గా చిరంజీవి గారు నేను రాజకీయాల్లోకి ఉండనని జెప్పేసి ఆయన చెప్తున్నారు గానీ, ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా, రాజకీయాలు మాత్రం ఆయనకు దూరంగా ఉండట్లేదు. ఎప్పుడు గూడా అవును. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కామెంట్ రూపంలోనో, ఏదో ఒక విమర్శించి అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే టైంలో చిరంజీవి గారిని విమర్శించటం ఇయన్నీ గూడా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. సరే ఎందుకంటే ఆయన కూడా ఒక పార్టీ పెట్టి, ఎన్నికల్లో పోటీ చేసి, కొన్ని సీట్లు తెచ్చుకొని, కొంత ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి గాబట్టి, సహజంగానే విమర్శలు చేసే వాళ్ళందరూ గూడా చిరంజీవి గారి మీద ఒక విమర్శ చేస్తే ఈజీగా ఉంటది. లేదంటే ఆయన్ని ఎగ్జాంపుల్‌గా చూపించి ఇంకొక పార్టీ వ్యక్తులను, ఇంకొక వ్యక్తులను లేదంటే వాళ్ళ తమ్ముడినో తిట్టొచ్చు అని చెప్పేసి సామాన్యంగానే, సహజంగానే అందరు రాజకీయ నాయకులు వాడుతా ఉంటారు. అటు తెలంగాణ చూసుకున్నా, ఆంధ్ర చూసుకున్నా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఫెమిలియర్ నటుడు కాబట్టి ఆయన మీద కామెంట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతూ వచ్చాయి. ఎక్కడా కూడా ఆయన దాన్ని పెద్దగా పట్టించుకుంటూ ఆయన కూడా ఇటీవల ఒక ప్రెస్ మీట్‌లో కూడా చెప్పారు కదా! నా మీద చాలామంది రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటికి నేను సమాధానం ఇస్తూ ముందుకెళ్ళలేను. వాటన్నిటికి సమాధానం ఇస్తూ నేను ముందుకెళ్ళాలంటే నేను ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటది. కాబట్టి వీటన్నిటిని నేను సున్నితంగా తొలగిస్తానే తప్పితే దాని నుంచి హ్మ్. దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాటిని ఖండించే పరిస్థితి నాకు ఉండదంటూ కూడా ఆయన మాట్లాడారు. మీరడిగినట్టు చిరంజీవి గారు రాజ్యసభకు వెళ్తారా? ఈ చర్చ ఎప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో వస్తుంది. ఎప్పటినుంచి వస్తుందంటే ఎప్పుడైతే కూటమి పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయో అప్పటినుంచే చిరంజీవి గారికి సంబంధించి ప్రతిసారి ఏదో ఒక రూమర్ వస్తుంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో ఎక్కడా కూడా లేరు. ఆ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యంని మెర్జ్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఏ పొలిటికల్ స్టేజ్ మీద చిరంజీవి గారు కనిపించట్లేదు. హ్మ్. కానీ ఎప్పుడైతే ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ఒక గెస్ట్‌గా ఆయన అక్కడికొచ్చారు. అంతమంది ముందు ప్రధాని మోదీ వచ్చి ఒక చేత్తోనేమో పవన్ కళ్యాణ్ గారిని, ఒక చేత్తోనేమో చిరంజీవి గారిని వీళ్ళిద్దరిని పట్టుకొని జనాల ముందుకు తీసుకెళ్ళి అలా హైలైట్ చేసినప్పుడే ఒక ఇండికేషన్ వచ్చింది. అరే! ఏంటి మోదీ గారు చిరంజీవి గారి మీద ఎంత హైప్ చూపిస్తున్నారు? ఏం జరుగుతుంది? ఆయన ఏమైపోతది? నెక్స్ట్ ఆయనకి రాజ్యసభ ఇచ్చేస్తారు. రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. లేదంటే గవర్నర్‌ని చేస్తారు. ఇటీవల కూడా మనం చూస్తూ వచ్చాము కదా! గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి గారిని నియమించే ముందే ఇలా పేర్లొచ్చాయి. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్‌లు నియమించాలనుకున్నప్పుడు చిరంజీవి గారికి కన్ఫర్మ్ చేసేసారు. వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సిఫారసు చేశారు. ఇలాంటి చర్చలు చాలా జరుగుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా రూమర్స్‌గానే ఉన్నాయి కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి అడుగులు ముందుకు పడలేదు. సరే ఇప్పుడు ఒక చర్చ మొదలవుతూ వచ్చింది. ఏంటి ఆ చర్చ? చిరంజీవి గారు రాజ్యసభకు వెళ్ళబోతూ ఉన్నారు. ఎక్కడి నుంచి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు? తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని రాజ్యసభకు పంపించబోతుంది. హ్మ్. ఇది వార్త. ఒక 4, 5 రోజుల నుంచి మళ్ళీ సోషల్ మీడియాలో ఆయన చుట్టూరు ఏదో ఒక వార్త తిరగాలి కాబట్టి 4, 5 రోజులకి ఈ వార్త జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇటీవల 4, 5 సార్లు చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారితో భేటీ అవుతూ వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే రాజకీయానికి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ సన్నిహితంగా చాలా సార్లు ఎమ్మెల్యేలుగా ఉంటూ పనిచేశారు కదా! అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు. చిరంజీవి గారేమో అప్పుడు ప్రజారాజ్యం నుంచి ఆయన కూడా హ్మ్. ఎమ్మెల్యే కదా! సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల ఒక వారం క్రితమో, 10 రోజుల క్రితమో రేవంత్ రెడ్డి గారిని కలిసారు. ఆయన్ని కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు ఒక చర్చ మొదలైంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు చిరంజీవి గారు వెళ్ళబోతూ ఉన్నారు. అది ఎవరు చెప్పాలి? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. నేను రాజకీయాల్లోకి రాను మొర్రో అని చెప్పేసేసి చెప్తున్నా కూడా మళ్ళీ స్పెక్యులేషన్స్ వస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు రాజకీయాలకు నేను దూరంగా ఉన్నానని చెబుతున్నారు కానీ, పార్టీకైతే రిజైన్ చేయలేదు కదా! హ్మ్. సో, ఆటోమేటిక్‌గా రాజకీయాల్లో ఉన్నట్టే. రిజైన్ అంటే చాలామంది ఉన్నారండి ఇప్పుడు. అట్లానే ఇప్పుడు ఉండవల్లి గారున్నారు. ఆయన హ్మ్. గూడా ఎంపీగా పనిచేసిన ఆయనే. ఆయన గూడా కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన గూడా పార్టీకి రిజైన్ చేయలేదు. కానీ ఎప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతాడు. పొలిటికల్‌గా మాట్లాడతారు. ఏపీలో ఏం జరిగినా, తెలంగాణలో ఏం జరిగినా ఆయన కామన్‌గా మాట్లాడుతూ వచ్చారు. ఆయనేం పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేని పర్సన్ కాదు గదా! హ్మ్. పాలిటిక్స్‌ని కామెంట్ చేస్తాడు గానీ పొలిటికల్‌లో నేనున్నాను అంటాడు. ఆ పొలిటికల్ సిస్టమ్ అనేది ఎప్పుడూ జనాల్లో ఉండాలి. జనాల్లో తిరగాలి. ఇప్పుడు ఆ వయసు, ఆ తాహత నాకు లేదు కాబట్టి నేను ఉన్నానని చెప్తారు. కానీ కామెంట్ చేస్తానని చెప్తారు. ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకుడిని. రాజకీయ నాయకుడిగా పుట్టాను. రాజకీయ నాయకుడిగా ఎదుగుతాను. రాజకీయ నాయకుడు చచ్చిపోతా అని చెప్పేసి ఆయన చెప్తుంటాడు. సేమ్ అలానే ఈయన ఒక పార్టీ పెట్టి ఎస్టాబ్లిష్ అయిపోయి రాజకీయాల్లో ఉండి ఇక నాకు ఇది వద్దు అని పక్కకు వచ్చేసాడు.
పక్కకు వచ్చినా కూడా నువ్వు ఆల్రెడీ ఒకసారి ఉన్నావు కదా, నువ్వు ఉండాల్సిందని చెప్పేసి బలవంతంగా మనం చెప్తే అట్లా చెప్పకూడదు. ఆయనకే ఆయన అనుకోవాలి. ఒకవేళ ఆయన రాజ్యసభకి వెళ్ళాలో లేదంటే కేంద్ర మంత్రి అవ్వాలో గవర్నర్ అవ్వాలనుకుంటే వాళ్ళ తమ్ముడు లేడా, ఆయన సిఫార్సు చేస్తే ఆయన రాజ్యసభకి వెళ్ళలేడా? తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళాలా? ఒకవేళ ఆయన అలా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో పొత్తులో ఉన్నప్పుడు బీజేపీ అది యాక్సెప్ట్ చేస్తుందా? కాంగ్రెస్ వాళ్ళు రాజ్యసభ ఇస్తాం అన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ముందుకు వస్తారు కదా, మేము కూడా రాజ్యసభ ఇస్తాము, అందులో కాపు సామాజిక వర్గము చాలా కీలక నేత, రాబోయే రోజులు ఇద్దరు కలిసి ముందుకెళ్ళాలనుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని పోగొట్టుకోదు కదా. కాంగ్రెస్ ఎలాగైతే అడ్వాంటేజ్ కోసం ఎదురు చూస్తుందో, ఒకవేళ అలాంటి అడ్వాంటేజ్ అవకాశము కాంగ్రెస్ ఇస్తుంది అనుకున్నప్పుడు బీజేపీ అంతకంటే ఎక్కువ మంచి అవకాశం ఇస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వార్తలు తప్పితే ఎక్కడా కూడా నిజాలైతే ప్రస్తుతానికి లేవు. ఒక మంచి టాపిక్, ఒక మంచి పాయింట్ అయితే మీరు చెప్పారు. ప్రస్తుతానికి తమ్ముడేమో కూటమిలో ఉన్నారు, బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన. మరోపక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అన్నగారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్నగారిని ప్రధానమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్నగారు కాదండి, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఒక పార్టీకి సంబంధించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ సభ్యత్వం ఉంటుంది. కేంద్ర మంత్రి ఏ పార్టీ నుంచి అయ్యారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి. చిరంజీవి గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి? అదే సభ్యత్వం మాత్రం ఉంది, ఆ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు అంతే. రద్దు చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. అదే విషయం కదా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి గారిని మోదీ గారు చేయి పైకెత్తి మరి నాన్న లాంటి వారు, తమ్ముళ్ళు లాంటి వీళ్ళిద్దరి గురించి మాట్లాడారు, అన్న తమ్ముళ్ళు ఇద్దరిని. ఇప్పుడు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభకి ఆయన వెళ్లాల్సి వస్తే మేబీ బీజేపీ నుంచి కూడా వెళ్ళే అవకాశం చిరంజీవికి కల్పిస్తారు అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంగ్రెస్ ఆయన సిఫార్సు చేస్తాను నేను అనుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద కుంపటితో ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఇక్కడ పదవుల కోసం చాలామంది కొట్టుకుంటున్నారు. అది కూడా తెలంగాణ నుంచి ఆయన సిఫార్సు చేస్తారనేటువంటి చర్చ కూడా రావట్లేదు. ఇంకా చాలామంది రాజ్యసభ స్థానాల కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చాలామంది నేతలు. నాట్ ఓన్లీ తెలంగాణ, చాలా దేశంలోని చాలా రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు అందరూ మనకి ఏ రాష్ట్రం నుంచి పదవి వస్తుందా, మనం ఎప్పుడు వెళ్దామని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరినీ వదిలేసి చిరంజీవి గారికి ఇస్తారని చెప్పేసి నేను అనుకోను. ఒకవేళ చిరంజీవి గారికి నేను మళ్ళీ పెద్దల సభలో ఉండాలనుకుంటేనో లేదంటే పెద్దల సభలో మళ్ళీ నా వాయిస్ని వినిపించాలనుకుంటే ఆయన్ని రిఫర్ చేయడానికి లేదంటే ఆయన సిఫార్సు చేయడానికి ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు. నాగబాబు గారికి మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు డైరెక్ట్గా ఆయన చేతిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఒక రాజ్యసభ ఇప్పిలేడా? అది ఈజీయే కదా. ఎందుకంటే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఒక ప్రభుత్వంలో కీలక భాగంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక రాజ్యసభ ఇప్పడం అది పెద్ద కష్టమేం కాదు. ఇంకొకటి కూడా ఉంది, మన జూబ్లీ హిల్స్ నుంచి కూడా ఆ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు అనేది కూడా ఒక వార్తే. అదే పోటీ చేయబోతున్నారు, ఆయన అక్కడ గెలిచిన తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇస్తారు. ఇవన్నీ కూడా వార్తలే, మీరు అన్నట్టు వార్తలే ఇవన్నీ, ఎక్కడా కూడా నిజాలు కాదు ఇప్పటికీ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే రూమర్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ రూమర్స్కి ప్రతిసారి సమాధానం ఇచ్చుకునే స్థితిలో వాళ్ళు ఉండలేరు. అలాంటి సమాధానం మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తుంటాయి. అంతేకాని ఎక్కడా కూడా చిరంజీవి గారు నేను ఇంకా రాజకీయాల్లోకి రాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పారు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి రాకుండా ఏదన్నా రాజ్యాంగానికి సంబంధించిన పదవిని నిర్వహించాలనుకున్నా ఏదైనా గవర్నర్ గానో ఇంకో పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా ఎవరన్నా సిఫార్సు చేస్తే. సో అలాంటి పరిస్థితి తప్పితే ఎక్కడా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి రూమర్స్ కాంగ్రెస్ నుంచి ఆయన రాజ్యసభకి వెళ్తారు లేదంటే ఇంకో పార్టీ నుంచి ఇంకో దానికి వెళ్తారు అనేది కూడా అవన్నీ అవాస్తవాలు. కేవలం సోషల్ మీడియాలో అటెన్షన్ కోసమో సోషల్ మీడియాలో చిరంజీవిని కామెంట్ చేయడం కోసమో చేసేటువంటి కామెంట్స్ తప్పితే ఎక్కడా కూడా అవి పొలిటికల్ వరకు ఇప్పటివరకు ఆయన ఏం లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను సినిమాలు చేస్తానని చెప్పేసి వరుస సినిమాలు ఒకదాని మీద ఒకటి ఒప్పుకుంటూ ఆయన సినిమాలు చేసే పరిస్థితే కనిపిస్తుంది. కానీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఆయన ఎక్కడా కూడా చెప్పట్లేదు. ఇది మాత్రం అవాస్తవం. కానీ రూమర్స్కి ఆయన చెక్ కూడా పెట్టట్లేదుగా. పెట్టే మనం చెప్పాడు కదా ఆయన ఇందాక అదే చెప్పి స్టార్టింగ్లో ఒక ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ప్రతిరోజు పొలిటికల్గా ఏదో కామెంట్ నా మీద వస్తూ ఉంది, ఆ ప్రతిదానికి నేను వివరణ ఇచ్చుకోవాలని వెళ్తూ ఉంటే అది మళ్ళీ నాకే తలనొప్పిగా మారే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద నేను పెద్దగా స్పందించట్లేదు, వాటన్నిటిని వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటారుగా, మాట్లాడుకోనివ్వండి నేనే వదిలేస్తానని చెప్పేసి ఆయన అన్నాడు. సో ఇంకేం స్పందిస్తాడు ఆయన? అంతే తప్పితే ప్రతిదానికి కూడా స్పందిస్తూ ముందుకెళ్ళాలనుకుంటే ఆయన రోజు ఒక 4 గంటల ప్రెస్ మీట్ పెట్టి వాటి మీద మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశాలు ఆయన కల్పించడు. ఆయన కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆయన కూడా వీటన్నిటి మీద పెద్దగా రెస్పాండ్ అవ్వడని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా స్కెడ్యూల్స్తోనే ఆయనకి టైం సరిపోవట్లేదు కూడా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఏం జరగబోతుంది. చూద్దాం. థ్యాంక్ యూ.